హనుమాన్ చాలీసాను మొదట విన్నదెవ్వరు? శ్రీరామచరితమానస్ రాసిన శ్రీరామ భక్తాగ్రగణ్యుడు తులసీదాస గోస్వామి. తులసీదాసు శ్రీరామచరితమానస్ గానం చేస్తే హనుమంతుడు స్వయంగా వచ్చి ఆలకించేవాడట. ఆయన ఆ ప్రదేశమునకు అందరికంటే ముందుగా వచ్చి సంకీర్తనలు అయిపోయిన తరువాత చివరగా వెళ్ళేది అతనేనట. ఎక్కడ శ్రీరామ సంకీర్తన జరిగినా ఆయా ప్రదేశాలకి హనుమ వేంచేస్తాడు. ఓసారి తులసీదాసు శ్రీరామచరితమానస్ గానం చేశాక అంతా వెళ్ళిపోయారు. ఒక్క వృద్ధమూర్తి తన్మయంతో అలాగే ఉండిపోగా తులసీదాసు ఆయన పాదాలకి నమస్కరించాడు. ఆ వృద్ధ రూపంలోనున్న హనుమంతుడు తులసీదాసుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చాడు. తులసీదాసు పరమానంద భరితుడై 40 పద్యములతో కూడిన స్తోత్రాన్ని చెప్పాడు. అదే హనుమాన్ చాలీసా. అంటే హనుమాన్ చాలీసాను మొదట విన్నది స్వయముగా ఆంజనేయుల వారే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.